ప్రకాశం జిల్లాలో 3 ఏళ్ల బాలుడు మృతి మిస్టరీగా మారింది. 3 రోజుల క్రితం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన బాలుడు కనిపించకుండా పోయాడు. తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి చిన్నారి కోసం గాలించారు. నిన్న బాలుడి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన బాలుడు మిస్ అయి సహజంగా మరణించాడా లేక ఎవరైనా ఎత్తుకెళ్లి హత్య చేశారా అన్నది మిస్టరీగా మారింది. చిన్నారి మృతికి కారణమేంటో తేల్చాలంటూ బంధువులు కంభం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. చిన్నారి లక్షిత్ మరణంపై దర్యాప్తు చేస్తున్నామని, పోస్ట్ మార్టం రిపోర్టుతో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కంభం సీఐ మల్లికార్జున హామీ ఇవ్వడంతో బంధువులు ఆందోళన విరమించారు. లక్షిత్ మరణ వార్త తెలుసుకున్న సీఎం చంద్రబాబు వాస్తవాలను వెలికితీయాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ కు ఆదేశించారు. సూర్యపల్లి అవుట్ కట్స్ లో ఉన్న పొలం ఓనరు ఆమె వాళ్ళ కట్టిపోగులు అది చూడడం కోసం వచ్చి ఆమె ఐడెంటిఫై చేసింది. తీస్తే తెర చూసేలకి బాడీ మనకి కనపడడం జరిగింది. ఈ మరణం ఏ విధంగా జరిగిందనేది దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఇతనే ఏమన్నా ఇట్లా వచ్చేసి ఏమన్నా చనిపోయాడా లేదంటే ఎవరన్నా తీసుకొని వచ్చి చంపేస్తారా అనే యాంగిల్లో 2 యాంగిల్లో కూడా మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా కానీ ప్రభుత్వ దర్యాప్తులో కానీ మరియు ప్రాథమికంగా ఈ పిఎం రిపోర్ట్ లో సరైన మరణ కారణం తెలుస్తుంది. దాన్ని బట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్